పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. సార్, వాట్స్ యువర్ ఫాదర్ అండి? మనకు ఫాదర్ మదర్ లేరు బే, అన్ని తాత. ఆయన టీచర్. నాకు 90 మార్క్స్ వచ్చినప్పుడు మా తాత హ్యాపీగా ఉండేవాడు కదా. అన్ని కలిపి 90. ఇట్లా మార్కులు వస్తే పెద్ద అయ్యాక ఏమవుతావురా? టాక్సీ డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది తాత. ఇంతకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనా? దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ఆ దరిద్రం పేరు సుభాష్. ప్యాంటీస్ కూడా మర్చిపోయావా? దీని పెక్కలు చూసావు భయ, దీని సైజ్ చూసావా? ఎన్ని కొండలు ఎక్కితే మనకి ఇలా వస్తాయి. రాజు రాజు నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నేను నమ్మలేను రాజు. జోక్ ఎదిరిపోయింది గురుగా. నా బొంగు ఊరుకోనా? బొగ్గలు ఎంట్రెక్ట్ మెత్తగా ఎంకరేజ్ చేస్తున్నావంటే. సుబ్బు ఏంటి సుబ్బు? సు అంటే ఎంత బాగుంటుంది. వింటానికి అదే బాగుందండి. దెబ్బ ఇది బాగుంటుంది. ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడ కాళ్ళ మీద పడిపోతున్నారు. పాలిలోని జనం వాళ్ళంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. విషయం ఇంకేదో ఉంది భయ. అసలు విషయం దానికంటే చాలా పెద్దది. నాకు ఈ మట్టి కావాలి. భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుకుంటారనుకున్నాను, కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. ఎవడ్రా వాడు? శివ! నిన్ను చెప్పడానికి దేవుడి దగ్గర రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడేసుకో. మొక్కలు రాలిపోతుంది, బిడ్డలు చచ్చిపోతున్నారు. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. నేను దేవుడిని కాదు, అర్థమైందా? స్వామి, నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. నేను చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకునుకోమని. మేకులు దిప్పి పాల్గొప్తా. దమ్ముంటే పాలిగ్రామని చూసుకుందాం.